చాలమ్మా, చాలు. ఈ కుటుంబం కోసం నువ్వు చేసిన త్యాగం చాలు. ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఊరుకుంటే అమ్మా అన్న పిలుపుకి అపకీర్తి తెచ్చిందాన్ని అవుతాను. ఆ మనిషి సంగతి ఏంటో ఇప్పుడే తెలిచేస్తాను. అమ్మా వద్దమ్మా, వదులు రాధిక, వద్దమ్మా. తెలీదు, వదులు. అమ్మా నేను చెప్పేది వినమ్మా. ఏం వినమంటావమ్మా? నేనింతలా కష్టపెడుతున్న మనిషి మీద నీకు అసహ్యం వేయటలేదా? ఇందులో బామ్మ తప్పే ఉందమ్మా. బామ్మ కావాలని ఏమి చేయట్లేదు. బామ్మ వల్ల నాకు అన్యాయం జరుగుతుందని నేను అనుకోవడం లేదు. కలిసి రాని కాలం నన్ను దురదృష్టవంతురాలుగా మిగిల్చేసింది. అదేంటి ఈ కంచెలోనే భోంచేయాలి? భర్త భోంచేసిన ప్లేట్లోనే భార్య కూడా భోంచేయాలన్న సాంప్రదాయం ఇప్పుడు లేవమ్మా. నా భోజనం నన్ను చేయని. నాకు ఇక చాలమ్మా, ఆ ఎంగిలి భోజనం పడే. తినమ్మా, తిను. ఊరుకోమ్మా. తిను. నీళ్ళు తాగు. తాగు. నీ కన్నీళ్లు తుడిచే బాధ్యత నా మీదుంది. మనిషి లక్షణాలు పూర్తిగా పోయిన ఆ మనిషికి బుద్ధి చెప్పాలి. అమ్మా, నన్ను ఆపకమ్మా. మాధవ్, మాధవ్. రూపా, రూపా, ఎందుకలా అరిచావు? ఏదైనా పేడకలా? అది మన మాధవ్కి. మాధవ్కి? మాధవ్కి ఏమైంది? ఏమీ కాదు గాని ఉండు, కాస్త మంచినీళ్ళు తాగుదు గాని. తాగు, ఇదిగో కొంచెం నీళ్ళు తాగు. అమ్మా, అర్ధరాత్రి ఈ అమ్మోరు అంకాల్లాగా ఏమిటి ఈ అరుపులేమిటి? నువ్వు అసలు మనిషివేనా? అయ్యా, రాధికను చూసావన్నమాట. నువ్వు చూస్తే వచ్చి నష్టం ఏమీ లేదు. బంగారం నిద్రపాడు చేశావు. ఏం చాలు కానీ భయపడవా. అలా 3 రోజులు మూసేశాను. ఆ మాత్రం దానికి అది పోతుందా? అది గట్టి పిండంలే. మన ఇంటి మనిషిగా కాదు, కనీసం దాన్ని మనిషిగానైనా చూడవా? నీకెలా కనిపిస్తున్నానే? దాన్ని హింసించడం నాకేదో సరదా అయినట్టు, నాకేదో కాలక్షేపం అయినట్టు, నాకు వేరే పనే లేనట్టు. ఇష్టానికి నోరు బారేసుకుంటున్నావు ఏమిటి? నీ కూతురు అల్లుడు చిలక గోరెంకలా ఉండాలి అంటే మరి ఆ రాబందు దూరంగానే ఉండాలా?